వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ పరిశుద్ధ ఈ ఉదయకాల సమయము ఈ ప్రియమైన కుటుంబాలను ఏర్పాటు చేసుకొని ఇరుపక్షాలుగా ఒక అంగీకారానికి తీసుకుని వచ్చి వివాహము ద్వారా ఒక ఘనమైన కార్యములు విశ్లేషించి ఈ దినాన్ని నీవు వాతావరణాన్ని ఇరుపక్షాల బంధువులను ఐక్యపరిచి సమాధానపరిచి వేదిక వద్ద తీసుకుని వచ్చావు. పురుషునికి సాదృశ్యంగా క్రీస్తు వివాహానికి సిద్ధపరచబడిన కన్యకను వరించబోవడానికి సిద్ధపడుతున్న వాక్యాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండగా సంపూర్ణతలోనికి నింపబడి అనేకులకు వేదికలకు తీసుకువద్దా కూర్చుందా. సమయము వివాహానికి చాలా ప్రాముఖ్యంగా ఏర్పాటు చేయబడిన ఈ దినంలో వధువుగా శ్రావణి తను తాను సిద్ధపరుచుకుని కుటుంబ సమేతంగా వివాహ వేదికకు వచ్చి క్రీస్తుని సంఘం ఎలాగైతే ప్రేమించిందో ఆ రాజున తన పురుషుని స్థానంలోనికి తన భర్త స్థానంలోకి రాబోతున్న వర్ణించే సమయాన్ని నీ పరిశుద్ధ స్థానికి అప్పగిస్తున్నా. కుటుంబము వారు ఇప్పటివరకు పెంచి పెళ్లి చేసి బాధ్యత చొప్పున చదివించి జ్ఞానము చొప్పున ఒక కుటుంబాన్ని కట్టడానికి ఒక భర్త దగ్గరకు తీసుకుని వచ్చారు. భర్త స్థానంలో కొన్ని నిమిషాల్లో పరిశుద్ధ జీవితము చేయుటకు పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తము తీసపడుచున్న వధువు
పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. నా క్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందగా నిలిపిన నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపిన నీ దివ్య దర్శనమే నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, పలోనే పరవశించనా. ఉపదిల పరచితిని బూరానందముతో ఏ కౌగిలి ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే. సుస్వాగతం మెస్సయ్యకి అంకితం నా జీవితం. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. యేసయ్యా, 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 నీ ప్రేమే శాశ్వతం, శాశ్వతం. నుంచి 35 వరకు చదువుకుంది. మీరు చింతలేని వారే ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాల ఎండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లి అయినది
భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరియొడ్డవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమియూ లేకయు ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరము నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన
శరీరం మహిమ శరీరముగా వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే రాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే రాజువు. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము రక్షణ శృంగము. క్రీస్తు సంగమునకు శిరస్సునై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మొట్టుకుమలో ప్రతి పురుషుడు తనను వలె తమ భార్యను ప్రేమించవలెను. కళ్యాణం కమనీయం మీ సమయం మతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం మీ సమయం మతి మధురం కళ్యాణం కమనీయం మీ సమయం మతి మధురం. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర మెరిగి నీళ్లను
ఉల్లసముగా మార్చితివే, కష్టములో నీవే అండగా నుండి, కష్టములో నీవే అండగా నుండి, కొరతలు తీర్చి నడుపుమయా దేవారావయ్యా, నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా, నీ దీవెనలీవయ్యా. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా మరొకసారి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కూర్చున్న వధూవరులు క్రైస్తవులు, వాళ్ళ కుటుంబం క్రైస్తవులు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ క్రైస్తవులా కనబడట్లేదు. చాలామంది హిందువుల్లాగే ఉన్నారు, కానీ వాళ్ళు శ్రద్ధగా కూర్చొని చక్కగా ఇక్కడ ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేస్తాడు అని ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు. చాలా ఆనందం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. విచ్చేసినటువంటి వేముల కుటుంబం వారు, తుమ్మరాడు కుటుంబం వారికి శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థ ప్రారంభం నుంచి అంతం వరకు కొనసాగింప చేసే దేవాతి దేవుడు వివాహానికి దగ్గరగా వస్తాడు. ఇది చాలా విలువైనది. 50-64-36 రాజేంద్ర నగర్, సీతమ్మపేట గ్రామము, విశాఖపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా కాపురస్తులు శ్రీమతి లక్ష్మి గారు మరియు శ్రీ తిమ్మరాజు గారి దంపతుల ఏకైక కుమారుడు వేముల మహేష్ అను ఆయనను డోర్ నంబర్ 84-1 బీసీ కాలనీ వీధి, వెంగాపురం గ్రామము, బలిజపేట మండలము, విజయనగరం జిల్లా కాపురస్తులు శ్రీమతి గౌరీలక్ష్మి గారు మరియు శ్రీ సింహాచలం గారి దంపతుల ఏకైక కుమార్తె తుమ్మరాడ శ్రావణి అను ఆమెయు దేవుని ఏర్పాటు ప్రకారము పరిశుద్ధ గృహస్థ జీవనంలో ప్రవేశించుటకు ఉద్దేశించి ఉన్నారని తెలియచేయుటను బట్టి మొదటి ప్రకటన 2వ తారీఖు 12వ నెల 2018వ సంవత్సరము ఆదివారము, 2వ ప్రకటన 9వ తారీఖు 12వ నెల 2018వ సంవత్సరం ఆదివారము, 3వ ప్రకటన 16వ తారీఖు 12వ నెల 2018వ సంవత్సరం ఆదివారము స్థానిక హ్యుమానిటీ ప్రార్థనా మందిరంలో ప్రకటించడమైనది మరియు నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది. ఈ ప్రకటన ప్రకారము ఈ వివాహం జరగకూడదు, ఈ పెళ్లి మాకు అభ్యంతరం అని ఎవరైనా ఈ ప్రదేశంలో తెలియచేసినట్లయితే ఈ సమయమునే ఈ వివాహానికి జరగకూడదు అని చెప్పే సహేతుకమైన రుజువు మరియు సాక్ష్యాలతో మీరు వచ్చి మీ అభ్యంతరాన్ని తెలియపరచాలి. అంటే ఈ పెళ్లి అవ్వడం మాకు ఇష్టం లేదు, మాకు అభ్యంతరాలు ఉన్నాయి అని ఎవరైనా అన్నట్లయితే సభలో నుంచి లేక కుటుంబాలలో నుంచి ఇప్పుడే మీ అభ్యంతరాన్ని తెలియచేసినట్లయితే తదుపరి కార్యక్రమం విషయంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ భారతదేశ సాంప్రదాయంలో మౌనము చాలా వాటికి అంగీకారం, అందువలన మీరు ఏ రకమైన అభ్యంతరాలను లేవనెత్తని మౌనంగా వహించినట్లయితే ఇది మీ అంగీకారంగా భావించి నేను వివాహాన్ని కొనసాగిస్తాను. మీకెవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? మంచిది. మరి ఈ సమయంలో వివాహానికి సంబంధించిన వచ్చిన ఆహూతులు రెండు వైపులు ఉన్నటువంటి కుటుంబాల వారు ఏ అభ్యంతరాలు లేవు అని మీ మౌనాన్ని బట్టి మాకు తెలియచేయటం అయింది. కాబట్టి మీ అందరి దగ్గర నుంచి ఒక సాక్ష్యాన్ని నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను. మేమందరం పెళ్లికే వచ్చామని వాళ్ళందరూ మీకు కుడి చేయి ఒప్పండి. అబ్బో నిజమే, చాలామంది తిండికి వస్తారు, పెళ్లికి రారు. ఆ టైంకి ఇంకెక్కువ మంది చేరుతారు. చూడండి, వాళ్ళందరూ తిండి బ్యాచ్. మనం వివాహానికి వచ్చాం, మంచిది. మీరు వివాహాన్ని చూడటానికి వచ్చారా, వివాహానికి సాక్షులా? ఒకసారి చెప్దాం, మేము వివాహానికి సాక్షులమని. వెరీ గుడ్. ఎందుకనంటే సాక్ష్యము అనేది చాలా బలమైనది. ఈ వివాహానికి వచ్చినటువంటి మీరు ఈ వివాహ కార్యక్రమం అంతటిని శ్రద్ధగా పరిశీలించి వీటిలో ఉన్నటువంటి విషయాలను మీరు గ్రహించి, ఇదిగో ఇది జరిగింది, ఇది జరగలేదు, నా కుటుంబంలో ఇలా జరిగితే బాగున్ను అనేలాగా మీరు కూడా ఆలోచన చేసుకోండి. రెండవదిగా ఈ ప్రదేశంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మీ పెళ్లి రోజు జ్ఞాపకం చేసుకోండి. పెళ్ళైన వాళ్ళందరూ వెడ్డింగ్ డే, మీ పెళ్లి రోజు ఒకసారి వెనక్కెళ్ళండి. ఎలా జరిగింది? ఏదో సామెత చెప్తారు, కుమ్మరివాడి ఇంట్లో కొండ కరువు అని. అన్ని పెళ్ళిళ్ళకి వీళ్ళు సన్నాయి వాయిస్తారు. ఇక్కడ డుమ్ లేదు, టుప్పు లేదు, చప్పుడే లేకుండా ఉంది, సైలెంట్గా. మంచిదే. ఎందుకనంటే వాళ్ళు దేవుని మాటకు విలువిచ్చారు. సంగీతాలు, పాటలు, రాగాలు, మ్యూజిక్లు కన్నా దేవుని యొక్క మాట చాలా విలువైనదని వారు గమనించి దానికి వారు ప్రయారిటీ ఇచ్చారు. మంచిది. మీ పెళ్లి రోజుకి వెళ్ళారా ఒకసారి వెనక్కి? ఏం జరిగింది? కోపాలు, తాపాలు, సరసాలు, పలకరింపులు, పులకరింపులు, కొత్త బట్టలు, నగలు,
చాలా రకాలైనటువంటి సందడులు అక్కడ జరిగాయి. ఈ పెళ్లి ఏర్పాట్లన్నిటికీ ఎంత అలసిపోయారో, ఎన్ని మాటలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని సూత్రాలు. నిజానికి పెళ్లి జరిగించుకున్నటువంటి మీ పద్ధతులన్నిటినీ మనం చూసినట్లయితే వివాహ క్రతువు లేక తంతు అని అంటారు. ఈ వివాహ క్రతువులో మీరు చేసిన ప్రమాణాలు కానీ, మీకు చేయించిన భాషలు కానీ ఎంతమందికి గుర్తున్నాయి? మీరు పెళ్లిలో ఏం చేశారో, అవి ఎందుకు చేశారో మీకు ఎవరికైనా గుర్తుందా? పెళ్ళి అయిపోయింది, మేము కాపురాలు చేసుకుపోతున్నాం అంతే. ఏం జరిగిందో మాకు అంత జ్ఞాపకం లేదు. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు కొట్టి మమా అను అంటే మమా అన్నాం మనం. కొంతమందికి వర్షం పడుతుందంటే ఎవరు లేరు, బంధువులు మాత్రం లేచి ఆ కార్యక్రమాన్ని చేసుకుని వెళ్ళిపోయాం మనం. ఈరోజు అలా కాకుండా పట్టపగలు ప్రజలందరూ చూస్తూ ఉండగా చక్కటి వెలుతురులో మీరందరికీ కూడా అర్థమయ్యే రీతిగా ఈ వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తాను. అందుకోసం మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. జస్ట్ గెట్ అప్. మీరు కూడా గ్రీట్ చేయండి. మీ పెళ్ళికి వచ్చారు వీళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్, మంచిది. ఈ వివాహ విషయంలో నీకేమైనా అభ్యంతరాలు కానీ ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకు అడిగానంటే నేను ఇలాంటి వివాహాలు చాలా చేశాం. కొన్ని వివాహాలలో ఒక బలహీనమైన కారణాలు కొన్ని ఉంటాయి. పాస్ గారు తొందరగా చేసేయండి అన్నాడు ఒక కుర్రాడు. ఏమిరా నీకు అంత తొందర అంటే, మా అమ్మ స్టూల్ మీద ఉంది అక్కడ అన్నాడు. స్టూల్ ఎక్కి తోడేసుకుని ఉంచుందంట, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నేను గెంతేస్తా అని. అలాంటి కట్టుబాట్లు బంధకాలు నీకేం లేవు కదా? లేవు. మంచిది, అమ్మాయికి ఇవ్వండి. శ్రావణి గారు, మీరు ఈ వివాహ విషయంలో మీకు ఏ రకమైన అభ్యంతరాలు కానీ బలవంతాలు కానీ ఏమీ లేవు కదా? ఏమీ లేవు కదా? నా వైపు చూసి చెప్పాలి. లేవు. ఎందుకనంటే ఆడపిల్లల విషయాలలో ఈరోజు చాలామంది ఎంత ప్రేమతో ఉన్నామో అంత భారంతో, అంత బాధ్యతతో కూడా ఉండాల్సి వస్తుంది. అది మన పెంపకం మంచిదే, కానీ సమాజం బాగోలేదు, స్నేహితులు మంచిగా లేరు, సినిమాలు మీడియాలు ప్రభావాన్ని చాలా రకాలుగా జరుగుతూ ఉన్నాయి. మొన్న నేను ఒక వివాహ కార్యక్రమంలో ఇలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి అంది, అన్నయ్య మీకు చైతు సినిమా మీరు చూసారా అంది. అదే చైతు అంటే నాగ చైతన్య యాక్ట్ చేస్తున్న సినిమా, అదేదో సినిమా పేరు కూడా చెప్పింది, నాకు గుర్తులేదు. కానీ క్రైస్తవ పెళ్ళి అవుతూ ఉండగా అమ్మాయి వెళ్ళిపోద్దంటే ఎవరితోనూ. అదే సినిమా తీసాడో డైరెక్టర్ అర్థం కావట్లేదు. పెళ్ళి అంటే కట్టాలి కానీ ఇడిపోమని చెప్తాడా అంటే వాళ్ళు చెప్తున్నారు. సమాజంలో ఇలాంటి మీడియా మనల్ని ప్రొవోక్ చేస్తుంది, పర్వాలేదు తప్పులేదు అనేటువంటి విషయాన్ని. కానీ ఇప్పుడు శ్రావణి తనకి ఏ అభ్యంతరం లేదు, మహేష్ గారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ. మరి మ్యారేజ్ కోసం మనం ముందుకెళ్దాం. పన్నెండవ తారీఖు 12వ నెల 2012 సంవత్సరం. సో వివాహం అయిపోయింది. వాళ్ళకి చక్కటి బాబు ఉన్నాడు, వాడి పేరు సతీష్, ఈ అమ్మాయి పేరు శాంతి, అబ్బాయి పేరు సమాధాన్. అదొక కుటుంబం. భర్తగా తను ఎలా ఉండాలో ఒక 3 మాటల్లో చెప్పు. 3 మాటలు కాదు, ఒక మాటే చెప్తాను. చెప్పండి. పెళ్ళి అయ్యేటప్పుడు ఏమీ తెలియదు నాకు. ఇప్పుడు మహేష్ ఏ స్థానంలో నేను అలాగే ఉన్నాను. అప్పుడు పెళ్ళి అంటే ఆ రోజు ఈయన సూట్ వేసుకొని నేను వైట్ షర్ట్ వేసుకొని వచ్చేసాను అంతే. అయిపోయిన తర్వాత సినిమా కనబడింది. అంటే తిన్న నాకు మరదలే. అప్పుడు దాకా నాకు చూపించింది ఒక రూపం, పెళ్ళి అంతా చూపించింది ఒక రూపం. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వచ్చినా సరే అవి నేర్చుకోవడం అనేది, భరించడం అనేది చాలా అలవాటైంది. భరించక ఏం చేస్తాం, ఉద్యోగం అయితే నచ్చకపోతే రిజైన్ చేసి నీది ఎవరు చేస్తాడో అనుకుని వచ్చేస్తాం. కానీ ఈ పోస్ట్ అలాంటిది కాదు కదా. మన జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి. పెళ్లి చేసినప్పుడు ఇలాగే ఆయన చెప్పారు. ఆయనకి పెళ్ళి వాళ్ళని మాకు చాలా చెప్తారు. అది దేవుడి దగ్గర నేర్చుకున్నారు, ఆయన ఇచ్చారు. పెళ్ళైనప్పుడు ఇలాగే చెప్పారు, నువ్వు అనేక మందికి ఆదర్శంగా ఉండాలి, నీ రాబోయే తరానికి, నీ ముందు తరానికి. అది మహేష్కి నేను చెప్తున్నాను, భరించాలి. అది బ్రదర్ దూకుతున్నాడు కాబట్టి, ఆయన కూడా మా దగ్గర అన్న దగ్గర పెరిగాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన గురించి మాకు తెలుసు. ఆయన కూడా అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలబడతాను నేను ఆశిస్తున్నాను. ఆయన గురించి ప్రార్థన చేస్తుంటాను కూడా. వెరీ గుడ్. సిస్టర్ శాంతి సతీష్ గారు, శ్రావణి మన కుటుంబంలోకి వస్తున్న పిల్ల కాబట్టి నీ సహోదరిగా ఆమె నీ కుటుంబంలోకి వస్తుంది. నేను ఏటంటానో తెలుసు మా ఆయన దగ్గర, కానీ నాకు మంచి భర్తనిచ్చాడు దేవుడు. అదే కూడా
వివాహంలో ఒక స్త్రీ ఎలా జీవించాలో అని కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. శ్రావణికి నువ్వు బీటెక్ చేసావు కానీ వైఫ్ ట్రైనింగ్ ఎక్కడికి వెళ్ళలేదుగా. ఎక్కడ నేర్చుకుంటుంది? సింహాచలం గారింట్లో గౌరీలక్ష్మి గారి యొక్క ప్రవర్తన చూసి నేర్చుకుంటుంది. అమ్మ ఎలా భర్తకు లోబడుతుంది, అమ్మ ఎలా భర్తను ప్రేమిస్తుంది, అమ్మ నాన్నగారిని ఒరే అంటుందా, బంగారం ఎత్తడంటుందా, లేకపోతే ఏమండి అంటుందా, ఆయన గౌరవిస్తుందా, అవన్నీ అక్కడ నేర్చుకుంటుంది. అక్కడ చూసి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా తన భర్తతో ఉండబోయే జీవితాన్ని చక్కగా కట్టుకోవడానికి సిద్ధపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులారా, ఇప్పటికే మీ జీవితాలలో మీ ఇద్దరి మధ్యలో సంబంధం లేకుండా మీ పిల్లలు పర్వాలేదులే బాగా గడుపుతారు అనుకుంటే గడపరు. వారికి చాలా ప్రమాదం పంచు. ఇప్పటికి మీ జీవితాలలో ఏమైనా సరిచేసుకోవాల్సిన విషయాలు ఉంటే ముందు భార్యాభర్తలకు ఇద్దరు సరి చేసుకోండి, సెట్ అవ్వండి. మూడో కుటుంబాన్ని పిలిచి నేను వివాహాన్ని ముందుకు కొనసాగడానికి సిద్ధపడతా ఉన్నాను. మూడో కుటుంబాన్ని సిద్ధంగా ఉండండి. ఐ కాల్ యూ బ్యాక్. మీరు ఇక్కడ కూర్చోండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. మొట్టమొదటిది, వారిద్దరూ కూడా అభిప్రాయాన్ని తెలియచేస్తారు, వారి అభిప్రాయం. రెండవది నిర్ణయం. ఈ మూడు ఆమోదాలు, ప్రజల ఆమోదం, ప్రభుత్వ ఆమోదం, ప్రభువు యొక్క ఆమోదాన్ని బట్టి వివాహ వ్యవస్థ కొనసాగించబడుతుందనే విషయాన్ని మనం గమనించండి. ముఖ్యమైనటువంటి విషయంలోకి వస్తున్నాను. మీ ఇద్దరూ కూడా జతపరచబడటానికి సిద్ధపడుతున్న మీ నిర్ణయాలలో మనస్ఫూర్తిగా పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతుంది. ఏమి ఇష్టపడుతున్నావు? వివాహం చేసుకోవడానికి ఇష్టపడతానని చెప్తున్న ఈ వ్యక్తి ఒక మాట తప్పు మాట్లాడాడు. జాగ్రత్తగా వినండి. ఇష్టముందా? మనఃపూర్వకంగా ఇష్టముందా? మనస్ఫూర్తిగా ఇష్టం. అమ్మాయికి చెప్పు. మనస్ఫూర్తిగా ఇష్టం. వెరీ గుడ్. ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. మంచిది. మైక్ పట్టుకో. రైట్. శ్రావణి గారు మీరు నాతో మాట్లాడుతున్నారు. రైట్. శ్రావణి నీవు మహేష్ అనేటువంటి ఈయనను దేవుని ఎదుట మనస్ఫూర్తిగా పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా ఇష్టం ఉంది. వండర్ఫుల్. శ్రావణికి మనస్ఫూర్తిగా ఇష్టం ఉంది అని ఇక్కడ 3 రకాల తెలివైన మనుషులు ఉంటారు. ఇక్కడ ఎవరైనా ఉంటే నేర్చుకోండి. మొదటి వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, వాళ్ళని అడుగుతారు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఇది ఒక గ్రూపు. అందరిని అడుగుతారు, ఇది బాగుంటుందా 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 అంటే వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు. రెండవ గ్రూప్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళందరూ చెప్తారు, అరే ఇది బాగోదు, ఇది బాగుంటుంది, అలాగే ఇలాగా అని చెప్తారు. వీళ్ళు అవన్నీ విని నాకు తెలియాలి కదా, నేను అనుభవించాలి కదా, అప్పుడు నాకు తెలుసుది, నువ్వు చెప్తే నేను ఎందుకు నమ్ముతాను అని వెళ్ళి దాన్ని పట్టుకుంటారు. వీళ్ళు సలహాలు అడుగుతారు, సూచనలు అడుగుతారు, కానీ వాళ్ళు మళ్ళీ చేయాల్సిందల్లా చేయబెట్టి కానీ చేయరు, అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. మూడవ తెగ ప్రజలు ఉంటారు. వీళ్ళు ఉత్తములు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ముందు ఎవరైనా నడిచారనుకోండి, వాళ్ళని చూసి జాగ్రత్తగా మంచిదో చూసుకుని ఫాలో అయిపోతారు. ఇంకెళ్ళకి ఏం అక్కర్లే, అనుభవం అక్కర్లేదు, తెలుసుకోవడం అక్కర్లే. 3వ తరగతి చెందిన జ్ఞానవంతురాలు ఇక్కడ ఉంది. ఆల్రెడీ మనస్ఫూర్తిగానే పదం బాబు వాడాడు. ఆమె ఏమీ తడుముకోకుండా ఇదేదో నాకు బెటర్ లాగా ఉందని చెప్పి 3వ తరగతిలోనికి సహోదరి తీసుకుంది. వెరీ గుడ్, గుడ్. వారిద్దరి అభిప్రాయాన్ని సంఘం ఎదుట ఒప్పేసుకున్నారు. ముందుగా ఒక మాట చెప్పాలి, మీ ఇద్దరికి షూటింగ్లు అయ్యాయా? షూటింగ్ పెళ్లి చూపులు అయ్యాయా? నువ్వు ముందు అమ్మాయిని చూసావా? శ్రావణి మీరు అమ్మాయిని చూసారా? వెరీ గుడ్. నాన్న ఫోటోగ్రాఫర్స్, ఒక పని చేద్దాం. మీ ఇద్దరు ఇంతకుముందు మాట్లాడుకున్నారా? ఫోన్లో మాట్లాడుకున్నారా? బిఎస్ఎన్ఎల్ మీది లేకపోతే ఎయిర్టెల్? చూడు, రకరకాలు జరిగి ఉంటాయి కదా. మంచిది. ఇప్పుడు మీ ఇద్దరు ఒక నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధమైన వివాహం అంటే ఏంటంటే పూర్తిగా అవతల వైపు వేసి మీ ఫోటోలు పోజింగ్. వెరీ గుడ్. అందరూ చప్పట్లు కొట్టండి. ఈ అమ్మాయి డౌట్ ఏం లేదు కదా. గాజువాకలో ఒక పెళ్లి చేయడానికి వెళ్ళానండి. గాజువాకలో వివాహం చేయడానికి స్టేజ్ మీదకి ఇలా పెళ్ళి అవగానే నువ్వు ఇంతకు మునుపు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? ఇది చాలా చిక్కు ప్రశ్న. ప్రేమించాను అన్నాడు అనుకో, రేపు ఆ అమ్మాయి ప్రేమించదు. ఇప్పుడు ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావా అని అనుకో, రేపు వీడి ప్రేమించడు. ఎందుకు? ఏవేవో జ్ఞాపకాలలో కొట్టుకుపోతూ ఉంటారు. నిజానికి ఏమీ లాక్కోదు, ఇది సృష్టి ధర్మం. అదే బైబిల్ చెప్తుంది, తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకునేలాగా ప్రేమించాలి. ఓకేనా? ఓకే, రైట్. రెండో విషయం, ఈమెను ఆదరించాలి. ఏమి చేస్తావు? ఎందుకు ఈ మాట అడిగానో చెప్తాను చూడండి. ఇద్దరి నుంచి ఏమి ఆశించకూడదు. మహేష్ బాబే కదా? ఓకే. మహేష్ అనేటువంటి ఈయనను నీ భర్తగా స్వీకరించి
ఈయనకు లోబడి ఏం చెప్పారు? లోబడి. లోబడడం ఎంతమందికి ఇష్టం చెప్పండి? దేవుని నియమము చొప్పున పరిశుద్ధ వివాహం ద్వారా గృహస్థ మార్గంలో అంటే కుటుంబ జీవితంలో జీవిస్తూ మీ ఇద్దరూ బతుకున్నంత కాలము కూడా ఇతరులు ఎవ్వరినీ కూడా ఏమీ ఆశించకుండా ఈయనతోనే కాపురం చేయదువా? అటు చూడు, ఈయనతోనే కాపురం చేయదువా? చేస్తాను. ఈయనతోనే కాపురం చేస్తాను. వెరీ గుడ్. ఎందుకు ఆ మాట అడుగుతున్నానో తెలుసా? ఈ లోకంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు చాలామంది 2-3 రకాలుగా చేస్తారు. ఒకటి దేశ చట్టం, దట్స్ అ పీనల్ కోడ్. కుటుంబ పక్షంగా మీ ఇద్దరికి సమ్మతమేనా? ఇద్దరికి సమ్మతమేనా? మేనమామ గారు మేనత్త గారు మీ ఇద్దరిని కూడా, ఎందుకంటే రేపటి సాధక బాధకాలు పెరిగినప్పుడు దగ్గరగా ఉంటాడు. అందుకే నీ బంధువులు నిన్ను విడిచిపెట్టకూడదు. నీవు కూడా అంతే. నీకు రేపు అన్ని విషయాలు తల్లి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. కానీ ఇంకేమైనా అవసరం ఉంటే మామయ్య దగ్గరికి వెళ్తావు. మామయ్య నా పరిస్థితి ఇలా ఉంది, లేకపోతే ఇలా ఉంది అలా ఉంది ఆలోచించుకోవడానికి మీకే అభ్యంతరాలు లేవు కదా? లేవండి. వేముల వారి కుటుంబంతో మహేష్ బాబుని వివాహం చేసుకోవటానికి నీ కూతురికి భర్తగా ఇవ్వటానికి మీకే అభ్యంతరాలు లేవు కదా? ఎటువంటి అభ్యంతరం లేదు. మేనమామ గారు మాకు ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. సో ఉభయ కుశలోపరి ఇద్దరూ కూడా సంతోషంగా క్షేమంగా ఒప్పుకున్నారు కాబట్టి వీరి కుటుంబాన్ని వివాహ కార్యక్రమానికి ముందుకు వెళ్ళటానికి అమ్మాయి యొక్క కుడి చేతిని తీసుకుని అబ్బాయి యొక్క కుడి చేతిలో మీరు పెట్టండి. ఆపోజిట్ ఫేస్. శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు. ఇద్దరు ఇప్పుడు వరకు చాలా మాటలు మాట్లాడుకున్నారు. మాట్లాడుకోవడాలు వేరు, మాట ఇవ్వడం వేరు. అవునా కాదా? శ్రావణి అనే నిన్ను నా భార్యనుగా స్వీకరించి భార్యగా స్వీకరించి బాగా డబ్బులున్నప్పుడు అసలు డబ్బులు లేనప్పుడు అంటే ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా లేమి యందును వ్యాధి యందును బాధ యందును వింటున్నారా మీ ఇద్దరు? నష్టమునందును ప్రార్థన యందును సహవాసమునందును నిన్ను విడిచిపెట్టక ఇది మొదలుకొని నీ మనస్సును కష్టపెట్టకుండా నిన్ను ప్రేమించి ఘనపరిచి నా జీవిత కాలమంతా నీ ఎడల నమ్మకంగా ఉండి నీతోనే ఎవరు? శ్రావణితోనే కాపురము చేయుదునని దేవుని ఎదుట నా ఇష్టపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. ఈ నా ప్రమాణమును నీవు అంగీకరించవలసిందిగా ప్రేమతో మనవి చేయుచున్నాను. వెరీ గుడ్. మైక్ ఒకసారి అమ్మాయికి ఇవ్వండి. ఈ ప్రమాణాన్ని అంగీకరిస్తున్నానని చెప్పు. లేకపోతే పాస్ గారు ఇంకేమైనా యాడ్ చేస్తే బాగుంటుందని అంటే అది యాడ్ చేయి. నేను మీ ప్రమాణమును అంగీకరిస్తున్నాను. వెరీ గుడ్. ఆమె శ్రావణి నీ ప్రమాణాలన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేశారని చెప్పింది. ఆమె ఇప్పుడు నీతో కొన్ని ప్రమాణాలు చేస్తుంది. జాగ్రత్తగా వినండి. మహేష్ అను నిన్ను ఈ రోజు నుంచి నా భర్తగా స్వీకరించి నిన్ను గౌరవించి మిమ్మల్ని గౌరవించి జ్ఞానం కలిగిన స్త్రీ అని చెప్పాను కదా, అందుకే అర్థమైంది. ఏం చెప్పింది ఆమె ఇప్పుడు? మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని ప్రేమించి ఆయన చూస్తూ చెప్పాలి. మీకు లోబడి విధేయత చూపించి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్రియారూపకంగా అంటే ఏంటో తెలుసా? మనస్ఫూర్తిగా బలము యందును బలహీనత యందును కలిమి యందును లేమి యందును వ్యాధి యందును బాధ యందును సుఖమునందును అది పర్లేదులే అనకండి. నువ్వు ఎప్పుడైతే నీ భర్తకు నువ్వు గౌరవిస్తావో నీ భర్త నిన్ను గౌరవిస్తాడు. ఇది మీ ఇద్దరికి చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం. చెప్పండి.
ప్రార్థన యందును ప్రార్థన యందును సహవాసమునందును సహవాసమునందును నిన్ను విడిచిపెట్టక ఇది మొదలుకొని నీ మనస్సును అర్థం చేసుకొని నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉండి నీకు సహకారిగా ఉండి మహేశ్వరు నీతోనే కాపురము చేయుదునని సేవకుల ఎదుటను సంఘము ఎదుటను నా కుటుంబముల ఎదుటను నా ఇష్టపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. ఈ నా ప్రమాణమును మీరు అంగీకరించవలసిందిగా ప్రేమతో మనవి చేయుచున్నాను. మహేష్ గారికి మైక్ ఇవ్వండి. నువ్వు చేసిన ప్రమాణాన్ని నేను అంగీకరిస్తాను. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. నూతన జీవితానికి శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు శుభమస్తు కళ్యాణమస్తు తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు 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 తురుతు 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 తురుతుత్తు తురుతుత్తు తురుతుత్తు. నిత్య నమ్మకానికి అమ్మాయితో చూస్తూ చెప్పు. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలినిగా చేసుకొచ్చున్నాను. పెట్టండి, చూపించు. నిత్య నమ్మకానికి స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును మీకు మన వివాహమునకు గుర్తుగా ధరింపచేయుచున్నాను మరియు నా శరీరముతో మిమ్మల్ని గణపరిచి నా ఆస్తి అంతటితో మిమ్మల్ని పాలి భాగస్తునిగా చేసుకొచ్చున్నాను. పెట్టండి, అన్నట్టు చూపించు. వెరీ గుడ్. మహేష్ మరియు శ్రావణి ఏక శరీరముగా ఏక కుటుంబంగా కట్టబడ్డానికి ఈరోజు నిర్ణయించబడ్డారు, రూపించబడ్డారు. ఎక్కడో పుట్టి పెరిగిన పిల్లల్ని నీ మాట ద్వారా ఐక్యపరిచి వారిద్దరూ కలిసి రాబోతున్న తరానికి తల్లిదండ్రులుగా మారడానికి సిద్ధపడుతూ ఉన్నారు. రేపటి నుంచి వేముల వారి ఇంటి పేరుని నిలబెట్టుకుంటూ శ్రావణి తన జీవితాన్ని స్థిరపరచుకోబోతా ఉంది. మరొక కుటుంబం కొన్ని తరాలు రాబోతున్నాయి వీరిద్దరిలో. నీవు తోడుగా ఉండండి. నీ మాట ద్వారా వారు కట్టబడి ఫలించినట్లు సహాయం చేయండి. భవిష్యత్తులో నివసిస్తున్న పిల్లలందరినీ నీ రాజ్యమున కొరకై పెంచడానికి సహాయం చేయండి. ఒకరి కొరకు ఒకరు, ఒకరి యందు ఒకరు, ఒకరి వలన ఒకరు, ఒకరిలో ఒకరు సంపూర్ణమైన ఆనందాన్ని అనిపించినట్లు సహాయం చేయండి. నీ రాజ్యమునకు వారసులుగా ఈ బిడ్డలను దీవిస్తూ ఈ కుటుంబాలు ఇరుపక్షాల వారికి సమన్వయకర్తలుగా సమాధానకర్తగా నీవు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ కుటుంబము రాబోతున్న వేవేల తరములకు తల్లిదండ్రులుగాను నీ వాక్య సారాంశం సత్యము దేవా, నీ వాక్యమే నిత్యం నిలుచును దేవా. నీ వాక్య సారాంశం సత్యము దేవా, నీ వాక్యమే నిత్యం నిలుచును దేవా. శ్రావణికి మహేష్కి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మరి నేను నా కుటుంబ జీవితంలో గురించి ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా ఏంటంటే, మరి మీరు చేసిన ప్రమాణాలు మనుషుని ఎదుట, పాస్టర్ గారి ఎదుట కాదు, కానీ పరిశుద్ధమైన దేవుని ఎదుట మనం ప్రమాణాలు చేశామని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతిరోజు అది జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మరి మన ఎదుట దేవుడు ఉన్నాడు అన్నప్పుడు, చూచుచున్న దేవుడు మన దగ్గర ఉన్నాడు అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో
అలా మన కుటుంబ జీవితాలు ముందుకు వెళ్ళాలి. మరి ప్రతిరోజు ఇద్దరూ కలిసి మనం భోజనం అయితే ఎలా రెగ్యులర్గా తింటామో అలాగా మరి ఇద్దరూ కలిసి ప్రేయర్ చేసుకోవాలి. ఏక మనసుతో ఏక ఆత్మతో ఇద్దరు కూడా ప్రేయర్ చేసుకోవాలి. తర్వాత ముందుకెళ్ళే కొద్దీ మరి ఇప్పుడు బాగుంటుంది, తర్వాత చాలా ఫైటింగ్స్ వస్తాయి. మరి ఒకరి నెగిటివ్స్ ఒకరికి కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఒకరినొకరు భరిస్తూ ప్రేమతో దాన్ని కప్పుకుంటూ ఏనాటికి నాడికి చాలన్నట్టు ఈరోజు గొడవ అయితే ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అవుతారు అన్నదానికి పోటీ పడాలి. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. యుగ యుగాలు మారిపోనిది, తరతరాలు తరిగిపోనిది ప్రియ యేసురాజుని ప్రేమ. నిన్ను ఎన్నడు వీడిపోనిది, నీకు ఎవ్వరు చూపలేనిది ఆశ్చర్య అద్భుత కార్యం చేయు ప్రేమది. లేని ఆ దివ్య ప్రేమతో కపటమి లేని నిస్వార్థ ప్రేమతో నీ కోసమే బలి అయిన దైవమురా. హత్తే లేని ఆ దివ్య ప్రేమతో కపటమి లేని నిస్వార్థ ప్రేమతో నీ కోసమే బలి అయిన దైవమురా. లోకంతో స్నేహముద్దురా, చివరికి చింతే మిగులురా. పాపానికి లొంగిపోకురా, అది మరణ త్రోవరా. లోకంతో స్నేహముద్దురా, చివరికి చింతే మిగులురా. పాపానికి లొంగిపోకురా, అది మరణ త్రోవరా. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమాన నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా.
ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని. యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా మహిమకు పాత్రుడు ఆయనయ్యా కీర్తియు ఘనతయు రాజునకే నీ పాడెదా ప్రభు సన్నిధిలో నీ ఆడెదా ప్రభు సముఖములో చిన్ని బిడ్డను పోలనే చిన్ని బిడ్డను పోలనే స్తుతి చెల్లించేదయేసయ్యా మహిమకు పాత్రుడు మెస్సయ్యా స్తుతి చెల్లించేదయేసయ్యా మహిమకు పాత్రుడు మెస్సయ్యా నిరతము పాడేదా హల్లెలూయా అల్ఫా ఒమేగయు నీవేనయ్యా నీ పాడేదా ప్రభు సన్నిధిలో నీ ఆడేదా ప్రభు సముఖములో చిన్ని బిడ్డను పోలనే చిన్ని బిడ్డను పోలనే స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా స్తుతులకు పాత్రుడు యేసయ్యా స్తుతి కీర్తనలు నీకేనయ్యా మహిమకు పాత్రుడు ఆయనయ్యా కీర్తియు ఘనతయు రాజునకే నీ పాడెదా ప్రభు సన్నిధిలో నీ ఆడెదా ప్రభు సముఖములో చిన్ని బిడ్డను పోలనే చిన్ని బిడ్డను పోలనే నీ పాడెదా ప్రభు సన్నిధిలో నీ ఆడెదా ప్రభు సముఖములో చిన్ని
పూర్ణుడా నన్ను పిలచిన అభిషేక పూర్ణుడా నీ కృప నన్ను పలుకరిస్తుంటే నీ కృప నన్ను పలుకరిస్తుంటే నన్ను పిలచినది నీ ప్రేమయ్యా నన్ను నడుపునది నా యేసయ్యా నన్ను పిలచినది నీ ప్రేమయ్యా నన్ను నడుపునది నా యేసయ్యా ప్రతిదినం నేను నీ దాసురాలనై బల మంచి దాసురాలుగా జీవిస్తానయ్యా ప్రతిదినం నేను నీ దాసురాలనై బల మంచి దాసురాలుగా జీవిస్తానయ్యా నీ ప్రేమ వాత్సల్యం నన్ను తాకుచుండగా నీ ప్రేమ వాత్సల్యం నన్ను తాకుచుండగా నీ కృప ఎంతో ఆదరిస్తుంటే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను కదులకుండా కాచే నీ ప్రేమ పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను కదులకుండా కాచే నీ ప్రేమ
సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట విను